సజ్జల భార్గవరెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. ఎట్టకేలకు గడిచిన 5 సంవత్సరాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు కావచ్చు, అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహిళా నాయకులు వీళ్ళందరి మీద మార్ఫింగ్ ఫోటోలు, అదేవిధంగా కొన్ని అశ్లీలం అనేటువంటి ఫోటోలు వీటన్నిటిని కూడా ప్రచారం చేయించినటువంటి కేసులకు సంబంధించి నిన్నటి రోజున మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు సజ్జల భార్గవరెడ్డి గారు. మొత్తంగా ఇంత స్థాయిన ఈ విధంగా చేసినటువంటి సజ్జల భార్గవరెడ్డిని వదిలిపెట్టడానికి ప్రసక్తి లేదని చెప్పేసి ఒక పక్క ఏదైతే అధికార ప్రభుత్వం చూసుకుంటేనేమో తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శ వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తంగా ఈయన కనుసన్నలో నడిచింది. ఏదైతే గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పేసి అనేక కేసులు నమోదున్నాయి. ఎట్టకేలకైతేనేమో అనేక ముందస్తు బెయిల్ పిటిషన్లు పెట్టడం అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఇంకా చేసేది లేదన్నట్టుగా పోలీస్ స్టేషన్లో అయితే హాజరయ్యాడు. ఏంటంటారు మరి ఈయన భవిష్యత్తు? సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే విపరీతంగా ట్రోల్స్ చేసి చాలామందిని ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఇందులో భాగంగా సజ్జల భార్గవరెడ్డి మీద కేసు నమోదైంది. అందుకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు భావించినప్పటికీ తను ఏదో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నాయకులందరూ కూడా ఈ కేసు నమోదు కాగానే ముందస్తు బెయిల్కి ముందుగా ప్రయత్నం చేస్తున్నారు. అసలు అరెస్టు చేస్తారా చేయరా తెలియకముందే ముందే ఒక బెయిల్కి అయితే పిటిషన్ వేసి పెట్టుకుంటారు అరెస్ట్ చేయకుండా ఉండడానికి. కోర్టు చెప్పింది ఏంటి, ముందు వెళ్ళి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు, వాళ్ళు అరెస్ట్ చేస్తారో లేదో నువ్వే ముందుకు ఎందుకు ఊహిస్తున్నావని చెప్పి కోర్టు చెప్పడంతో 22 ప్రశ్నలతోటి అధికారులు అడగడం జరిగింది దర్యాప్తు సంస్థలు. కానీ అతను దేనికి సమాధానం చెప్పినట్టుగా కనిపించలేదు. అన్ని డొంకతీరుడు సమాధానాలు, నాకు తెలియదని చెప్పడం, నేను అసలు సోషల్ మీడియా ఇన్ఛార్జ్నే కాదని చెప్పిన సందర్భం కూడా అతను పోలీసుల దృష్టికి వచ్చింది. కానీ వాళ్ళు తగిన ఆధారాలతో నువ్వు ఉన్నావు కదని చెప్తే ఆ 1 సంవత్సరమే ఉన్నా, నేను పూర్తి కాలం లేను, లాస్ట్కు వాలంటీర్లు పెట్టిరు, నాకు సంబంధం లేదు, ఈ సోషల్ మీడియా పోస్టులన్నీ వాలంటీర్లు పెట్టిరు అని చెప్పాడు. వాలంటీర్లు పెడితే నువ్వు ఒక ఇన్ఛార్జ్గా నీకు తెలియకుండా ఎలా ఉంటుందంటే నీళ్లు నమ్మే ప్రయత్నం చేసి ఏదో మొక్కుబడిగా దానికి హాజరవడం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని చెప్పినప్పటికీ నేను ఇన్ఛార్జ్ కాదని చెప్పడం, నాకు సంబంధం లేదని చెప్పడం, నాకు తెలియకుండా జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో దర్యాప్తుకు అయితే సహకరించలేదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఏ విధంగా చర్య తీసుకుంటారు, మరి కోర్టుకు ఏ విధంగా విన్నవిస్తారు, సహకరించలేదు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి మేము రిమాండ్ తీసుకుంటామని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. నువ్వు ఒక కుటుంబ సభ్యుల మీద కానీ, అలాగే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కానీ అయితే ఎవరిని వదలలే. దాదాపు పార్టీ నాయకుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని మార్ఫింగ్ చేసి పెట్టుకుంటూ పోతే ఇది చాలా నీచమైన క్రియగా మనం చెప్పొచ్చు. మనం గతంలో చూసుకున్నట్లయితే మీడియాలో కొన్ని వాల్యూస్ ఉండేవి. ఏదన్నా సంఘటన జరిగితే దాన్ని పూర్తిగా జరిగిన సంఘటనను చూపించడానికే కొంత మార్ఫింగ్ చేసేది. ఎందుకు మార్ఫింగ్ చేసేది? వాటిని బయటికి రావద్దు, ఎవరన్నా రేపుకు గురైన మహిళ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఫేసులు కనిపించద్దు, బయటి ప్రపంచంలో వాళ్ళకి తెలిసినట్టయితే వాళ్ళకు జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి మార్ఫింగ్ చేసేది ప్రయత్నం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో లేని దాన్ని క్రియేట్ చేసి మార్ఫింగ్ చేస్తున్న సందర్భాన్ని టెక్నాలజీ పెరిగినందుకు ఆనందపడాలన్నా లేకపోతే ఇలాంటివి మిస్యూజ్ చేస్తున్నందుకు బాధపడాలన్నా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరొకరు ఇలాంటివి చేయాలంటే భయపడే స్థితికి అయితే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మనం వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన చూసుకున్నట్టయితే ఒక్కొక్కటిగా అక్రమాలు బయటికి వెళ్తున్న క్రమంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు అంటే అసలు తండ్రులు అంటే పేరెంట్స్ ఏ విధంగా చేస్తే పిల్లలు ఆ విధంగానే చేస్తారని మనం కొంత ఎట్లుంటుందంటే కుటుంబంలో ఒకరు తప్పు చేస్తుంటే మిగతా వాళ్ళన్నా కొంచెం మంచి మార్గంలో పయనించే అవకాశాలు ఉంటాయి. తనేమో అక్కడ భూ ఆక్రమణలు ఇవన్నీ చేసి ప్రభుత్వంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తే ఇక్కడ మరోవైపు ఇక్కడ సోషల్ మీడియా ద్వారా ఇతను చేయాల్సిన పనులన్నీ కూడా ఇతను చేయాలి. కుటుంబంలో అంటే ఆ ట్రైనింగ్ వైసీపీ పార్టీలో ట్రైనింగ్ ఆ విధంగా జరిగిందా అనేది
అనేది మనకు ఆశ్చర్యం వేస్తుంది. వైసీపీ పార్టీలు ఈరోజు నేను తప్పు చేయలేదు, నేను అసలు ఎలాంటి కేసులు ఎదుర్కొనే అవకాశం లేదు అని ధైర్యంగా చెప్పుకునే నాయకుడు అయితే ఎవరు కనిపించట్లేదు. అంటే కీలక పొజిషన్లో ఉన్నారు. సరే చాలామంది మంచి నాయకులు ఉండొచ్చు, కానీ కీలకంగా వివరించి కీలక పొజిషన్లో ఉండి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగి ప్రభుత్వంలో కీలక పాత్ర, పార్టీలో కీలక పాత్ర వహించిన నాయకులు ఎవరైనా నేనే తప్పు చేయలేదు, నేను నిజాయితీగా ఉన్నాను అని చెప్పుకునే నాయకుడు అయితే ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరు. రేపు ఎవరి మీద కేసు అయ్యిందో తెలియదు, ఎవరు జైలుకి వెళ్తారో తెలియదు, ఎవరి మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో తెలియని పరిస్థితిలో రోజు ఒకవైపు ఏమో లిక్కర్ స్కామ్కి సంబంధించి అది లిస్టు పెరుగుకుంటూ పోతుంది. మరోవైపు ఎవరి కాళ్ళు అటవీ భూముల్ని ఒకవైపు కీలక నాయకులు దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం జరిగింది. ఇలాంటి కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, దాంతోపాటు చూసుకున్నట్టే లిస్టు మనం చూసుకుంటే మరొక వైపు ఈ అక్రమాలు చేసిన వాళ్ళను ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేద్దామంటే తప్పించుకొని తిరగడం. మనం కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసుకుంటే ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి 55 రోజులు అజ్ఞాతంలో ఉండడం. సీఎం ఆఫీస్లో పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి చట్టం తెలుసు, న్యాయం తెలుసు, శిక్షలు తెలుసు, ఏ విధంగా పోలీసు చట్టం తన పని తాను చేసుకుంటామో తెలిసినప్పటికీ తను కూడా కొంతకాలం అజ్ఞాతంలో వెళ్ళాడు ధనంజయ రెడ్డి. ఇదంతా ట్రైనింగ్ ఎక్కడ మంచికి ట్రైనింగా, ఇది చెడు ట్రైనింగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేది ఆశ్చర్యకరమైన విషయాలు రోజులోకి వెలుగుతోకి వస్తున్న సందర్భంలో వీళ్ళ అక్రమాలన్నీ వెలుగు తీయడానికి ఈ 5 ఏళ్ల కాలం సరిపోతుందో లేదా అనేది ప్రశ్న సామాన్యునికి, రాజకీయ విశ్లేషకులకైతే తలెత్తుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా వివరిస్తారు? భార్గవ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేదంటే కోర్టు ఏ విధంగా అతన్ని ఆదుకుంటుంది? ఇప్పుడు వీళ్ళు ఆదుకోవాలనేది కోర్టులే. వైసీపీ నాయకులందరికీ కావాల్సింది కోర్టులే వాళ్ళకు ఇప్పుడు దిక్కైపోయాయి. కోర్టులకు వెళ్ళాలి, ముందస్తు బెయిల్ తీసుకోవాలి, ముందస్తు బెయిల్ రాకపోతే ఏదో అటెండ్ కావాలి, మొక్కుబడిగా నాకు తెలియదు, లేదంటే నోరు బెదిరిపోవడం, నాకేం సంబంధం లేదు, ఈ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది ఈ పార్టీ కార్యకర్తలు కాదు, వైసీపీకి కావాల్సింది పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుల కంటే వాళ్ళు ఈ 5 ఏళ్ల కాలం ఎక్కువ అవసరం ఉంది. లీగల్ టీం తోటి ఎక్కువ పని ఉంది. లీగల్ టీంనే ఎక్కువ స్ట్రాంగ్ చేయాలి. ఎందుకంటే కేసులు లీడర్ల మీద అవుతూ ఉంటే వీళ్ళు వెళ్ళి లీగల్ టీం వెళ్ళి వాళ్ళని బెయిల్ ఇప్పించడం, లేకపోతే జైలుకి వస్తే వాళ్ళతో తరపున వాదించడం. లీగల్ టీంకు వైసీపీలో ఎక్కువ పని ఉంది, వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది లీగల్ టీంకి అయితే మనం చెప్పొచ్చు. ఇప్పుడు మరి అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా విచారణలో అసలుకి నాకేమీ తెలియదనేటువంటి భార్గవ రెడ్డి మరి ఎందుకు కోర్టులో ముందస్తు బెయిల్ పెట్టుకోవడం కానీ బెయిల్ పిటిషన్లు ఇవన్నీ కూడా ఎందుకు అప్లై చేసుకుని ఉంటారు? మరి అదే తను చేశాడు కాబట్టి ఒకవేళ ఎట్లాగూ నన్ను అరెస్ట్ చేసే అవకాశం డౌట్ ఉంటేనే, ఇప్పుడు మామూలుగా పోలీసు విచారణ అడిగితే ఎవరైనా వెళ్ళి చెప్తారు, కానీ ఎవరికైతే డౌట్ ఉంటుందో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసి ఉంటేనే వాళ్ళు ముందస్తు బెయిల్కు వెళ్తూ ఉంటారు. వైసీపీ నాయకుల చరిత్ర, నువ్వు అరెస్ట్ అవుతున్న వాళ్ళను, అరెస్ట్ కాబోతున్న వాళ్ళను, విచారణ ఎదుర్కొనబోతున్న వాళ్ళని పరిశీలిస్తే నువ్వు ప్రతి నాయకుని చూసుకో, ఖచ్చితంగా ఫస్ట్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసిన తర్వాతనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ దర్యాప్తు సంస్థల ముందు హాజరవుతున్నారు. ఎవరన్నా మీరు పిలిచిరు కదా, నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చి నేను సమాధానం చెప్తాను అని ఇప్పటి వరకు ఏ నాయకుడు చెప్పలేదు. ఇక్కడ నోటీస్ రాగానే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి చేసే కార్యక్రమం ఏంటంటే ముందస్తు బెయిల్కి వెళ్ళడం. ముందస్తు బెయిల్ నిరాకరిస్తే మాత్రమే అప్పుడు ఇక్కడికి, లేదంటే కోర్టు సూచన మేరకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తే మాత్రమే వాళ్ళు హాజరవుతున్నారు. లేదంటే వాళ్ళు తప్పించకపోతే వాళ్ళని పట్టుకురావడం పోలీసుల పని అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తను తప్పు చేశాడు, ఇవన్నీ పోస్టులు పెట్టించాడు, తన ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి ముందస్తు బెయిల్కు వెళ్తుండే. సింపుల్ లాజిక్ మనకు కనిపిస్తుంది. తనకు తెలియకుండా జరుగుంటే తను వెళ్ళి నాకేం తెలియదు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒక ఇన్ఛార్జ్గా ఉండి, సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి తెలియకుండా ఏ విధంగా పెడతారు? కింది స్థాయి వ్యక్తులు అంత ధైర్యం చేసే ప్రయత్నం చేయరు. అది ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పవన్ స్టారు, ఇట్లాంటి వాళ్ళ మీద పెట్టాలంటే ధైర్యం చేయరు. ఏదో మామూలు వ్యక్తుల మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ పెద్ద వ్యక్తుల మీద అది పెట్టాలంటే కింది స్థాయి ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ వాళ్ళంత ధైర్యం చేస్తారు. వాళ్ళకి అవసరం కూడా ఉండదు. వాళ్ళతోటి వీళ్ళకేం కోపం ఉంటుంది, వాళ్ళకి శత్రుత్వం ఏముంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పైనుంచి వచ్చే ఆర్డర్స్ మాత్రమే వాళ్ళు పాటిస్తారు. అందులో భార్గవ రెడ్డి పాత్ర ఉందనేది ఖచ్చితంగా తెలుస్తున్న సందర్భంలో ఇక నాకేం సంబంధం లేదని చెప్తూ ముందస్తు బెయిల్కి వెళ్తున్నావంటేనే నువ్వు అక్కడ సంబంధం ఉన్నట్టుగా అంగీకరించకుండానే అంగీకరిస్తున్నావు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.